పొలిటికల్ టర్న్ తిరిగింది. కర్నూలు జిల్లా టీడీపీ నేత హత్య వివాదం. హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసుల్ని దుండగులు హతమార్చిన ఘటనకు సంబంధించిన అప్డేట్ ఇది. అత్యంత దారుణంగా గొడ్డలతో నరికి చంపేశారు ప్రత్యర్థులు. ఈ సాయంత్రంలోగా కేసును ఛేదిస్తామంటున్నారు ఎస్పీ మాధవ్. శ్రీనివాసులు హత్యను ఏపీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ తరపున పనిచేశారనే కక్షతోనే ఈ హత్య చేశారన్నారు లోకేష్. కర్నూలు జిల్లాలో మరో పొలిటికల్ మర్డర్ సంచలనం రేపుతోంది. పత్తికొండ మండలం హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసుల్ని గొడ్డలతో నరికి చంపేశారు దుండగులు. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసుల కళ్లల్లో కారం చల్లి అత్యంత దారుణంగా మర్డర్ చేశారు ప్రత్యర్థులు. త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు కర్నూలు ఎస్పీ బిందు మాధవ్. ఈ సాయంత్రంలోగా నిందితులెవరో కనిపెడతామని ప్రకటించారు. చెందినటువంటి వాకాటి శ్రీనివాసులు అనే 45 ఇయర్స్ వ్యక్తిని వాళ్ళ పొద్దున్న అరౌండ్ 5:36 మధ్యలో నేచర్ కాల్కి వచ్చినప్పుడు ఎవరో వెనక నుంచి గొడ్డలతో నరికినట్టుగా కనిపిస్తుంది. ఇమీడియట్గా చనిపోయారు స్పాట్లో. చంపిన తర్వాత ఆ సీన్లో కారం జల్లడం జరిగింది. వెంటనే ఇక్కడికి సిఐ గారు, డిఎస్పీ గారు వచ్చారు. అట్లనే క్లూస్ టీం కూడా వచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ సీన్ని సెక్యూర్ చేసి నేను కూడా విజిట్ చేసి చూశాను. 3-4 యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నాము ఎట్లా జరిగింది అని. ఆల్రెడీ కొన్ని క్లూస్ ఉన్నాయి. బై ఈవినింగ్ దీన్ని మోస్ట్లీ డిటెక్ట్ చేస్తాం. మర్డర్ స్పాట్ కి వెళ్లారు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అనుచరుడు శ్రీనివాసుల్ని చంపిన హంతకుల్ని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత హత్య శ్రీనివాసులు మర్డర్తో హోసూరు గ్రామంలో పోలీసులు మొత్తం మోహరించారు. ఎలాంటి ప్రతీకార దాడులు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.